గుడ్ మార్నింగ్ టీచర్స్. సో ఇవాళ డబల్ డెక్కర్ అని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. సో ఇవాళ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి మన హైదరాబాద్ లో కాటేరమ్మ కొడుకులు వర్సెస్ మన కింగ్స్లన్ పంజాబ్ వాళ్ళు. కాటేరమ్మ కొడుకులు అంటే ఎవరు? మన సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. పాపం కాటేరమ్మ శాపం పెట్టిందో ఎవరు శాపం పెట్టారో ఏందో తెలియదు, కానీ వాళ్ళు ఆడిన లాస్ట్ 3 మ్యాచ్లు అయితే ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే ఫస్ట్ మ్యాచ్లో 277 రన్లు కొట్టారు. దాని తర్వాత 190, లాస్ట్ 150. సో టిప్ అవుతూనే వస్తున్నారు. మళ్ళీ ఇవాళ ఎలా ఆడతారు మన ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, లేదా కింగ్స్ లెన్ పంజాబ్ వాళ్ళు గెలుస్తారా అనేది ఈ వీడియోలో నాకు తెలిసినంత ప్రివ్యూలో చెప్తాను. సో ముందుగా నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో బేసికల్గా ఇది ఒక ఈవినింగ్ గేమ్. వాన పడే అవకాశం ఏముందంటే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన క్లైమేటిక్ కండిషన్స్ చూసాము. సాటర్డే రోజు వెదర్ ఫోర్కాస్ట్ లో అయితే వాన లేదు. బట్ నిన్న మాత్రం ఏదో కొంచెం ఇద్దరు గాలుల్లో వదిలేసినారు. బట్ వాన మాత్రం లేదు. హనుమాన్ జయంతి ర్యాలీ అయింది. పోలీసు వాళ్ళకి మాత్రం ఫుల్ ప్రెషర్ పొద్దున ఇంకా ఈవినింగ్ ఈ రెండింటితో. సో దాన్ని పక్కన పెట్టి పిచ్ కండిషన్స్ ఈ పిచ్ గురించి ఎక్కువ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం చెప్పాలనేది తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఎస్ఆర్ఎస్ వాళ్ళు పిచ్ అన్నప్పుడు వాళ్ళ అప్రోచ్ కి ప్రతిసారి 200 నుంచి 250+ కొడుతూనే ఉన్నారు. అదే ఫస్ట్ మ్యాచ్ లో అదే కూడా చూసాం. ఇషాన్ కిషాన్ తన మెయిడెన్ సెంచరీ కూడా చేశాడు ఐపీఎల్ లో ఇదే గ్రౌండ్ లో. బట్ తర్వాత 2 మ్యాచ్లు చూస్తే మరీ దారం. మొన్న జరిగిన మ్యాచ్ అయితే 150 కదా. సో ఈ పిచ్ ఎలా ఉంటుంది అనేది అయితే కొంచెం సర్ప్రైజ్ ఉంది. బట్ ఎస్ఆర్ఎస్ వాళ్ళు కనుక అదే అప్రోచ్, లైక్ బ్యాంగ్ అప్రోచ్, రైట్ ఫ్రమ్ ఫస్ట్ బాల్ నుంచి మేము కొడుతూనే ఉంటామంటే మాత్రం పక్క మళ్ళీ ఇంకొక 250 స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళ కోచ్ డానియల్ విటేర్ కూడా చెప్పాడు, మా అప్రోచ్ అయితే బ్యాంగ్ అప్రోచ్ అంటే, బట్ ప్లేయర్స్ మాత్రం కొన్నిసార్లు సిచ్యువేషన్ చూసుకుని చెప్పాలి. నాకు తెలిసి రేపు వాళ్ళు బ్యాంగ్ అప్రోచ్ వెళ్ళినా కానీ కొంచెం ఇది చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ బ్యాంగ్ అప్రోచ్ కొంచెం చూసుకుని ఆడాల్సిన టైం అయితే వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఓ పక్కన కింగ్స్ లెన్ పంజాబ్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫండ్ వాళ్ళు అదే ఆడుతూనే ఉంటారు. సో వీళ్ళిద్దరి మ్యాచ్అప్స్ ఒక్కసారి చూసుకుంటే కనుక ఎస్ఆర్ఎస్ వాళ్ళకైతే అద్భుతమైన, ఏం చెప్పాలి, జబర్దస్త్ అడ్వాంటేజ్. అంటే ఇద్దరి మధ్య ఆడితే ఎస్ఆర్ఎస్ వాళ్ళు 16 సార్లు గెలిస్తే మన పంజాబ్ వాళ్ళు ఓన్లీ 7 సార్లే గెలిచారు. అది కూడా 2022లో 22 నుంచి, అంటే 2 ఏళ్ల క్రితం నుంచి చూసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్యలో ఒక 5 మ్యాచ్లు అయితే 4 సార్లు ఎస్ఆర్ఎస్ గెలిచింది. ఇంకొకటి కింగ్స్ లెన్ పంజాబ్ వాళ్ళు హైదరాబాద్ లో మ్యాచెస్ అవుతున్నప్పుడు 9 మ్యాచ్లు గెలిచారు. 9 మ్యాచ్లు అయితే గెలవడం అయితే జరిగింది. ఎవరు? వీళ్ళ మీద. కింగ్స్ లెన్ పంజాబ్ అయితే ఒక్కసారి గెలిచింది, ఎస్ఆర్ఎస్ వాళ్ళు మాత్రం 9 సార్లు గెలిచారు. సో ఇది, సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి హైదరాబాద్ కి మాత్రం ఏమంటారు, మస్తు అడ్వాంటేజ్. బట్ వీళ్ళ కర్మ ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా అట్లా బ్యాంగ్ అప్రోచ్ ఫెయిల్ అవడం వల్ల వీళ్ళైతే అట్లా ఆడుతున్నారు. సో టీమ్స్ పరంగా చూసుకుంటే ఎవరెవరు ఉంటారు, ఎస్ఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి ఒక్క చేంజ్ అయితే నాకు అనిపిస్తుంది, వాళ్ళ దాంట్లో ఉన్న శ్రీలంక స్పిన్నర్ని తీసేసి మన రాహుల్ చహర్ని అయితే వాళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనేది మ్యాచ్అప్స్లో చెప్తాను దాని గురించి. సో టీం పరంగా చూసుకుంటే కనుక ఎస్ఆర్ఎస్ వాళ్ళ టీం వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, అతని వికెట్ కీపర్ ఉంటాడు, అంకిత్ వర్మ, కమిండు మెండిస్, ప్యాట్ కమిన్స్, జీషాన్, జయదేవ్ ఉనాకట్, హర్షల్ పటేల్ ఆర్ ఇద్దట్లో ఒకరు, ఇంకొకటి ఎవరు మన మొహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్ ఆర్ రాహుల్ చహర్ ఉండొచ్చు. రాహుల్ చహర్ రేపైతే టీంలోకి రావాలి బాస్. ఎందుకంటే తను ముంబై ఇండియన్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి, దాని తర్వాత కింగ్స్ లెన్ పంజాబ్ కూడా బాగా పర్ఫామ్ చేసి, బట్ ఎస్ఆర్హెచ్కి వచ్చిన తర్వాత మాత్రం తను ఓన్లీ సిట్టింగ్లో. సో రాహుల్ చహర్ రేపు టీంలోకి రావాల్సిందే అని నాకు అనిపిస్తుంది. కమెండో మెండిస్ ప్లేస్ లో ఆడమ్ జంపాన్ తీసుకురావచ్చు అంటే తీసుకురావచ్చు. బ్యాటింగ్ లో ఏమైనా చేంజెస్ చేయొచ్చా అంటే చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాటింగ్ లో అందరూ బాగా ఆడే ప్లేయర్సే, బట్ వాళ్ళు అంతగా పర్ఫామ్ అయితే చేయట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఎప్పుడు ఎస్ఆర్ఎస్ ఆడిన ప్రకారం లాస్ట్ ఒక్క మ్యాచ్ వదిలేస్తే మిగతా మ్యాచెస్ అన్ని పవర్ ప్లే అయిపోయిన తర్వాత వేయడం అయితే జరిగింది. బట్ లాస్ట్ టైం స్కోర్ పరంగా చూసుకుని పవర్ ప్లేలోనే వేశారు, 2 వికెట్లు కూడా తీశాడు. బట్ స్లాగ్ హౌస్ లో మాత్రం బాగా ఇచ్చేసాడు, 19 రన్లు ఏమో ఇచ్చేసాడు. సో అదొక పెద్ద క్రూషియల్ అయితే అయిపోతుంది ఎవరో మన ఎస్ఆర్ఎస్ వాళ్ళకి. అండ్ అదర్ థింగ్, కింగ్స్ లెన్ పంజాబ్ వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేయొచ్చా అంటే
ఒకసారి వాళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళ టీం అయితే అన్చేంజ్ వెళ్ళొచ్చు. ఒక్కసారి వాళ్ళ టీం చూసుకుంటే వాళ్ళ వికెట్ కీపర్ ప్రభుసిమన్ సింగ్, ఇంకొకరు వాళ్ళ ఓపెనర్ లాస్ట్ టైం సెంచరీ కొట్టిన హీరో ప్రియాంశ్ ఆర్య, వాళ్ళ కెప్టెన్ నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత నిహల్ వదేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, యాన్సన్, యువేందర్ చహల్, హర్షదీప్ సింగ్, లాకీ ఫర్గ్యూసన్, ఇంకా యష్ ఠాకూర్. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12. నాకు అనిపించిన ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12 ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు రాహుల్ చహర్ టీంలోకి తీసుకోవాలనుకుంటే, ఇప్పటికు రాహుల్ చహర్ చూసుకుంటే కింగ్స్ 11 పంజాబ్లో ఆడిన ఒక ముగ్గురు ప్లేయర్ల మీద చాలా అద్భుతమైన రికార్డ్. ఒకటి గ్లెన్ మ్యాక్స్వెల్, ఇంకోటి స్టోయినిస్, ఇంకొకటి అయ్యర్. గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంకా స్టోయినిస్ అయితే 2 సార్లు అవుట్ చేశాడు ఇప్పటివరకు, ఇంకా శ్రేయస్ అయిన అయితే 3 సార్లు అవుట్ చేశాడు. సో తను ఒక లెగ్ స్పిన్నర్ కాబట్టి రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్న ఎవరు మన కింగ్స్ 11 పంజాబ్ని కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి నాకు తెలిసి రాహుల్ చహర్ రేపు తీసుకురాకపోతే మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అని నాకు అనిపిస్తుంది. సిమర్జిత్ సింగ్ ఎట్లా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి తన ప్లేస్ ఒక ఛాన్స్ అయితే తీసుకోవచ్చు కదా. సో అది ఇంకొకటి, కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళైతే లాస్ట్ టైం 5 వికెట్లు పడిపోయినా కానీ వాళ్ళ ప్రియాంశ్ ఆర్య మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. సో అది ఇంకొకటి అవుతుంది, ఇది నాకు అనిపిస్తుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇది మన మ్యాచెస్ గురించి చూసుకుంటే రాహుల్ చహర్ ఒకళ్ళు వస్తే రాహుల్ చహర్ వర్సెస్ వీళ్ళ ముగ్గురు ఎట్లా ఆడతారు, ప్లస్ హర్షదీప్ సింగ్ వర్సెస్ ఇషాన్ కిషాన్, హర్షదీప్ సింగ్ వర్సెస్ చాహల్, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక మంచి మ్యాచ్ కూడా. చాహల్ ఇప్పటివరకు ఇషాన్ కిషాన్ 4 సార్లు అవుట్ చేశాడు. హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండర్ వచ్చేసి 3 సార్లు అవుట్ చేశాడు ఇషాన్ కిషాన్. హర్షదీప్ సింగ్ ని ఎస్ఆర్ఎస్ టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, ఇంకా ట్రావిస్ హెడ్, వీళ్ళ ముగ్గురు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది చాలా క్రూషియల్ అవుతుంది. రేపు హర్షల్ పటేల్ ఏమన్నా టీంలోకి రావచ్చా అంటే నాకు తెలిసి రావచ్చు. ఎందుకంటే మొన్న లాస్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ ఫీవర్ వల్ల పక్కన సో ఫీవర్ నుంచి రికవరీ అయిపోతే ఉన్నకత్ బేస్లో హర్షల్ పటేల్ అయితే వచ్చేస్తాడు. సో రేపన్నా వీళ్ళు ఎవరో మన ఎస్ఆర్ఎస్ వాళ్ళు బ్యాంగ్ అప్రోచ్ ఆపేసి లేదు మేము పిచ్ పరంగా ఆడతారా, లేదా అదే బ్యాంగ్ అప్రోచ్ ఫాలో అవుతారా అనేది మాత్రం మనమైతే వేచి చూడాల్సిన టైం అయితే ఉంది. ఎస్ఆర్ఎస్ వాళ్ళైతే వాళ్ళు 4 మ్యాచ్లు ఓడిపోయి అయితే ఈ మ్యాచ్కి వస్తున్నారు. ఒక పక్కన కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు మాత్రం వాళ్ళు లాస్ట్ 4 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిచి అయితే వస్తారు. ఎస్ఆర్ఎస్ వాళ్ళు సో రేపు ఎవరు గెలుస్తారంటే కండిషన్స్ బట్టి ఏ టీం అయితే ప్రాపర్గా ఆడుతుందో ఆ టీమే గెలుస్తుంది. ఒకవేళ కనుక ఎస్ఆర్ఎస్ కనుక 250 స్కోర్ కొట్టిందంటే మాత్రం ఎస్ఆర్ఎస్కి, లేదు మేము 150 కొడతామంటే మాత్రం కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు అయితే కొట్టేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాం వాళ్ళు కూడా వాళ్ళ టాప్ ఆఫ్ ద ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయింది. సో మేబీ గుడ్ క్రికెట్ ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. అది అందరు చెప్పే నేను చెప్తున్నా. రేపన్నా మన ఎస్ఆర్ఎస్ వాళ్ళు దాడిలో పడాలని నేనైతే అనుకుంటాను, విన్నింగ్ స్ట్రీక్ లేకపోతే సిఎస్కే లేక వీళ్ళు కూడా మన అస్సాం ట్రైన్కి దగ్గరగా ఉంటారు. సో మళ్ళీ నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నా, బెట్టింగ్కి దూరంగా ఉంటే ఐదర్ బై బుకీస్ ఆర్ బై యాప్స్. పుణ్యానికి పుణ్యానికి పోతాయి. బాయ్. వెళ్ళే ముందు అందరికీ జై శ్రీరామ్.